నమస్తే. ఈరోజు మీకు ప్రత్యేకమైన వ్యక్తిని పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆయన అవధాని చేపూరి శ్రీరామ్ గారు. ఈ మధ్యకాలంలో అష్టావధానాలు తెలుగుదేశంలో అష్టావధానాలకు వైభవం తగ్గుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో పద్యాన్ని అవధానాన్ని నిలబెడుతున్నటువంటి ఉపాధ్యాయుడు చేపూరి శ్రీరామ్ గారు. ఈయన గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు, కానీ పద్యం పట్ల విశేషమైనటువంటి అభినివేశం వీరిది. వీరి పద్య శైలి కూడా చాలా చక్కగా అద్భుతంగా ఉంటుంది. వరంగల్లులో సుమారు ఇప్పటికీ 27 అవధానాలు చేశారు. అసలు ఈ మధ్యకాలంలో చాలా కొద్ది మంది మాత్రమే అవధానాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నా అభిప్రాయం ప్రకారం అవధానాలు చేసేవాళ్ళని, పద్య కవులను మనం కాపాడుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. వారిని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారిని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే వారు 10 కాలాల పాటు నిలబడతారు. ఆ ప్రోత్సాహంతో 10 కాలాల పాటు చక్కని పద్యం రాస్తారు, పద్యాన్ని ప్రచారం చేస్తారు. మరి వారంత బాగా పద్యాలు రాస్తున్నప్పుడు, అవధానాలు చేస్తున్నప్పుడు మనకు సంస్థలో మనమే ఒక సంస్థగా మారడమో, ఒక సంస్థ నుంచో, లేదంటే ఒక వ్యక్తిగానో, ఒక సాహితీ ప్రియత్వంతోనో మనం వారిని అభినందించాల్సిన అవసరం ఉంటుంది. ఏదో రకంగా ఒక తెలుగు ఉపాధ్యాయుడు చేయలేని పని ఒక కవి, తెలుగు వాళ్ళలో అరుదైనటువంటి వ్యక్తిగా మరి ఆయన ఉంటున్నప్పుడు, అవధానాలు నిలబెడుతున్నప్పుడు, అష్టావధానం అంటేనే కష్టమైపోతున్నటువంటి పరిస్థితులలో ఎంతో ఇష్టంగా అష్టావధానం చేస్తున్నటువంటి చేపూరి శ్రీరామ్ గారిని, వారి గురించి చెప్పుకోవడం నాకు గౌరవంగా అనిపించింది, బాధ్యతగా అనిపించింది. వారి గురించి మాట్లాడడం బాధ్యతగా అనిపించింది. అందుగురించే ఈ 4 మాటలు. వారికి పద్యం అంటే ఎంత ఇష్టం అసలు. పైగా వారు మాట్లాడుతుంటే వారి అవధానాలలో కూడా పరిశోధనాత్మకంగా ఉంటాయి. ఇంకా వారికి తగినంత గుర్తింపు రావాల్సి ఉన్నది, చాలా రావాల్సి ఉంది. నా బాధ్యతగా నేను వారు ఈ మధ్యకాలంలో రాసినటువంటి ఓ ఖండిక, పద్యభారతి పేరుతో రాసినటువంటి ఓ ఖండికను చదివి వినిపించడం కోసం అది నేను బాధ్యతగా స్వీకరించి, వారి ఈ సందర్భంగా కలిసినప్పుడు కొన్ని పద్యాలు చూస్తే నాకు చాలా ఆ పద్యం గురించి, పద్య వైభవం గురించి, పద్యం యొక్క గొప్పతనం గురించి వారు చెప్పినటువంటి పద్యాలని నేను ఇలా గానం చేయడానికి సంకల్పించాను. వారు ఇట్లా అంటున్నారు. ఈ డిస్క్రిప్షన్లో నేను చేపూరి శ్రీరామ్ గారి ఫోన్ నెంబర్ పెడతాను. పద్యప్రియులు వారి కనీసం ఓ మెసేజ్ పెట్టి, మీ పద్యాలు విన్నామండి, మీ పద్యాలు బాగున్నాయండి, ఇలా పద్య రచన చేయండి అని ప్రోత్సహిస్తే ఒక కవి, ఒక అవధాని, ఒక సాహితీవేత్త, ఒక కళాకారుడు అల్ప సంతోషులై ఉంటారు. వీళ్ళు చిన్న అభినందనకి పొంగిపోతూ ఉంటారు. వాళ్ళు కోరుకునేది కూడా అదే. మరి మీరు ఈ ప్రయత్నం చేస్తారు. వారి ఫోన్ నెంబర్ కూడా నేను ఇస్తాను. వారి పద్యభారతి ఖండికలో ఇలా అంటున్నారు. ఒక 5 పద్యాలు వారు రాసినవి నేను ఇక్కడ గానం చేస్తున్నాను. అవిగో భూరి జయధ్వనుల్ తెలుగు పద్యశ్రేణి పల్యంకికా నవరాగాలకు ఛత్రమెత్తినవి. అవిగో భూరి జయధ్వనుల్ తెలుగు పద్యశ్రేణి పల్యంకికా నవరాగాలకు ఛత్రమెత్తినవి. నానావర్ణనాభూషయై కవనాంభోజవధూటి తెల్గు సభలన్ కావ్యంబులన్ పాడగా రవళించెన్ ధవళాంగి సింజినులు శ్రీభ్రాజిల్లు సంగీతమై.
పదముల్ నేర్చిన శబ్దయోగములతో పద్యావళీ వల్లికావదనాంభోజము తీగ సాగి నవశ్రీవాసంత సౌరభ్యముల్ విదితం వైనవి కావ్యపుష్పముల ప్రస్విన్నచ్చటామాధురీ సదనం వైనది తెలుగు సాహితి లసచ్ఛాంపేయ కోటీరమై వరమై వరమై పద్యము కల్పభూరుహమునై వాగ్దేవి కోటీరమై స్వరమై రాగసుధావిహార రసనిష్యందోద్భవద్రమ్యమై స్థిరమై దివ్య విభాస భావయుతమై చిన్మనోహనాకారమై ధరపై నిల్చెను నిత్యనూతనమునై దైవత్వ సంకాశమై నుతులన్ జేసెద పద్య సాహితికి వేణోళ్ళన్ శతాబ్దాలుగా శృతి సీమంతిని ముద్దు బిడ్డాయి సత్సూత్రాప్తమాంగల్యయై యతులున్ ప్రాసల ఛాందసీ హవనయై అద్వైత శ్రీభాస భారతి దివ్యచ్ఛు శుభహాసయై యతులున్ ప్రాసల ఛాందసీ హవనయై అద్వైత శ్రీభాస భారతి దివ్యచ్ఛుభహాసయై నిలిపే ధారాపాత సౌందర్యముల్ నవలావణ్య మనోజ్ఞ భావనల పున్నాగంపు సౌరభ్యముల్ నవలావణ్య మనోజ్ఞ భావనల పున్నాగంపు సౌరభ్యముల్ జవనాశ్వంపు ధృతీ నిసర్గ విలసచ్చబ్దార్థ సౌదామిని రవగాంభీర్యము రెండు కన్నులుగా సత్ప్రాగ్భాస దివ్యాంశు సంభవమై పద్యము నిత్యమై అనిల సంపద్భావ సంలగ్నయై. ఇవి చేపూరి శ్రీరామ్ అవధాని గారి పద్యాలు. విని ఆస్వాదిస్తారని, అభినందిస్తారని, వారిని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు.